ఓ టీం నుంచి వెంకటేష్ కమాన్. భలే మంచి రోజు పసందైన రోజు, భలే మంచి టైలరు భస్మాసుర టైలరు, క్లాతు చింపి కంపే చేసినావురా, కొలత మార్చి కుంపే ముంచినావురా. భలే మంచి టైలరు భస్మాసుర టైలరు, క్లాతు చింపి కంపే చేసినావురా, కొలత మార్చి కుంపే ముంచినావురా. బాంబే సిల్కు పట్టకున్నాను, బంపర్ డిజైన్ కుట్టమన్నాను, కొలతలెన్నో తీసుకున్నావు, లెక్కలెన్నో రాసుకున్నావు, భుజము నుండి కాలదాకా సిమెంటు సంచిలా కుట్టేశావు. భలే మంచి టైలరు భస్మాసుర టైలరు, క్లాతు చింపి కంపే చేసినావురా, కొలత మార్చి కుంపే ముంచినావురా. బట్టలిచ్చి నెల్లాలైనా కుట్టకుండా పెట్టేశావు, చుట్టు చుట్టు తిరుగుతూ ఉన్నా రేపు మాపురమ్మంటావు. బట్టలిచ్చి నెల్లాలైనా కుట్టకుండా పెట్టేశావు, చుట్టు చుట్టు తిరుగుతూ ఉన్నా రేపు మాపురమ్మంటావు. బట్ట చాలి చాలదంటూ కొంత ముక్కను కాజేశావు. భలే మంచి టైలరు భస్మాసుర టైలరు, క్లాతు చింపి కంపే చేసినావురా, కొలత మార్చి కుంపే ముంచినావురా. భలే మంచి టైలరు. బట్టలు కుట్టమని ఇస్తే గోనె సంచి కుట్టి పెట్టాడు అనమాట మీ టైలర్. అవునండి. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం కొత్త బట్టలు మంచి టైలర్ దగ్గర కుట్టించుకో. ఓకే మేడం. ఆక్ పాక్ కరేపాక్. హనుమంతరావు గారు బాగా పాడావు నాన్న, మంచి వాయిస్. థ్యాంక్ యూ సార్. భలే మంచి రోజుని పాటని టైలర్ పాటగా మార్చి ఒక ట్రైలర్ లాగా వదిలేవు. ఇంకేమైనా చెప్పాలంటే కూడా చెప్పండి. ఆ అబ్బాయి గురించి చెప్పేశాను, పాట గురించి చెప్తారా ఇప్పుడు? నా గురించి చెప్తా. సరే మీ గురించి చెప్పుకోండి కదా. నా గురించి అంటే నేను చెప్పేవి చెప్తాను సరదా 4 మాటలు చెప్పండి. మామూలుగా మనకు పాత సామెత ఊరోళ్ళ పెళ్లికి కుక్కల హడావిడి అనేది పాత సామెత. దాన్ని మార్చి ఊరోళ్ళ పెళ్లికి కుక్కుల హడావిడి అని. అలాగే అక్కడికి వెళ్ళాలంటేనే సంథింగ్ ఎక్కడికో, అక్కడికి వెళ్ళాలంటేనే ఫ్రస్ట్రేషన్, తప్పనిసరి మళ్ళీ వెళ్ళాల్సి వస్తే ఫ్రెష్ స్టేషన్ అని ఫీల్ అయ్యి వెళ్తే సరే. బయట ఇంట్రెస్ట్ లేకపోతే ఇంటరెస్టే. ఒక వాస్తు సిద్ధాంతిని తీసుకొచ్చి ఇంటికి, ఆ సిద్ధాంతిని అడిగాడు, ఏమండి ఇంటికి వాస్తు ఉందా అని. ఆ సిద్ధాంతి ముక్కుపొడుగు పిలుస్తూ ఉందండి, భేషుగా ఉంది అని చాలా కంగారుగా చెప్పాడు. ఆ ఇంట్లో దిగి ఆయన అన్నాడు, ఏమండి ఈ ఇంటికి వాస్తు ఉందో లేదో చెప్పండి, తీరా లోపలికి వచ్చాక ఈ ఇంట్లోకి వచ్చాక మాకు వాస్తుంది అన్నాడు. మనకి వెల్ విషర్స్ 2 రకాలు. ఒకరు నిజమైన వెల్ విషర్స్, మరొకరు నిజంగా వెల్ విషర్స్. చెప్పు రాయకు దరిద్రం, చెప్పుకునేందుకు ఏదన్నా రాయి లక్ష్మి. జోక్ నచ్చేట్టు చెప్తే టైం పాస్, అదే నచ్చేట్టు చెప్పలేకపోతే టైం పాస్. పంచ్ నచ్చి కూడా రియాక్ట్ కాకపోతే పంచ్ మహాపాతకాలు చుట్టుకుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. జొన్నవిత్తుల గారు. గుండు హనుమంతరావు గారితో నాకు 35 సంవత్సరాలుగా స్నేహం ఉంది. విజయవాడలో ఆయన రంగస్థల నటుడు, సినిమాల్లోకి రాకమునుపు
చిన్న వయసులో 35 సంవత్సరాల కిందట ఎలా ఉన్నాడో ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయనకి ఏం ఎదుగు బొదుగు లేదంటారా? అంటే మీ తత్వానికి యవ్వనం ఉన్నదని చెప్తున్నానండి. బొత్తిగా మానవత్వం లేదు, అదేరా మానవతత్వం. ఆ అబ్బాయిని అట్లా నుంచోబెట్టి మీరు ఇట్లా చెబుతుంటే మీకు మానవత్వం లేనట్టు అయిపోతుంది చివరికి. బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇదే ఇతివృత్తం మీద 28 సంవత్సరాల కిందట రాశా. ఎవరి కోసం ఈ చిరుగుల కోచి ఈ చిల్లుల పంచి ఎవరి కోసం కొత్త గుడ్డ మొన్నే కొన్నా మా ఇంటి పక్క టైలరుకిచ్చా, కొలిచి చూసుకున్నాడు కొలత తీసుకున్నాడు, వాడు కుట్టింది చాలలేదు నేను తొడుక్కుంటే ఆగలేదు, మల్లుగుడ్డ ఇచ్చాను చిల్లిగోచి చేశాడు, ఎవరి కోసం అని వాడు ఆవేదనతో పాడతాడు అనమాట. ఒకే ఇతివృత్తం బాగుంది. అంటే మీరందరూ కూడా ఏంటంటే వజ్రాలు రత్నాలు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆహా ఈహి ఓహో కార్యక్రమంలో వచ్చిన కుర్రాళ్ళు కానీ అమ్మాయిలు కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఉత్సాహ శక్తి దాంట్లో లీనమై చక్కగా పాడుతున్నారు. మీకల్లా కావాల్సింది ఏంటంటే ప్యారడీలు మంచివి కావాలి. ప్యారడీ రచయితలు చక్కని హ్యూమర్ని గనక పండించి పాటలు ఇస్తే మీరు ఒక్కొక్కళ్ళు తెలుగు జాతిని ఉర్రూతలు ఊపేలాగా పాడతారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి టైలర్ నంబర్ ఇస్తా, అక్కడ కుట్టించుకో.